మామ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్ డే 3 రిపోర్ట్ మీద క్లిక్ వేద్దామా. సెకండ్ డే ఎండ్ అయ్యేలోపు రెండు టీమ్స్ ఫస్ట్ ఇన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. సౌత్ ఆఫ్రికా ఏ టీమ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది 30 రన్స్ కొట్టింది అండ్ టోటల్ గా 105 రన్స్ తో లీడ్ లో ఉంది. అయితే డే 3 సౌత్ ఆఫ్రికా టీమ్ సెకండ్ ఇన్నింగ్ కంటిన్యూ చేసింది. 199 రన్స్ కొట్టి ఆల్అౌట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్ లో హైయెస్ట్ రన్స్ కొట్టింది లెసిగా సొనెక్వానే 37 రన్స్, జుబైర్ హంజా 37 రన్స్. వీళ్ళ తర్వాత రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ బై 25 రన్స్ బై షెఫా మొరాకి. అలా టీం మొత్తం 199 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది. టీమ్ ఇండియా సెకండ్ ఇన్నింగ్ ని స్టార్ట్ చేసింది. 119 రన్స్ 4 వికెట్స్ కోల్పోయింది. మన దాంట్లో ఇప్పటి వరకు రికార్డ్ అయిన హైయెస్ట్ రన్స్ పై రిషబ్ పంత్ విత్ 64 రన్స్ అండ్ మనోడు ఇంకా నాట్ అవుట్. తన తర్వాత హైయెస్ట్ రన్స్ అంటే రజత్ పటిదార్ 28 రన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు అలా వచ్చి అలా వెళ్ళిన వాళ్ళు. ప్రజెంట్ పంతమో 64 రన్స్ అండ్ ఆయుష్ పడని 0 దగ్గర ఉన్నారు. మనం మ్యాచ్ గెలవాలంటే ఇంకా 156 రన్స్ కొట్టాలి. పంత్కి ఎవరైనా సపోర్ట్ ఇస్తే మనోడు కొడతాడు, లేకపోతే మ్యాచ్ పోయినట్టే. ఇంకా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో తనుష్ కోడియన్ మళ్ళీ 4 వికెట్స్ ఇస్తాడు. ఫస్ట్ ఇన్నింగ్ లో కూడా సేమ్ 4 వికెట్స్ ఇస్తాడు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ లో కూడా 4 వికెట్స్ ఇస్తాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్స్, గుర్నూర్ బ్రావిత్ 2 వికెట్స్ అండ్ మనోజ్ సుతార్ 1 వికెట్ తీసుకున్నారు.